నమస్కారం. మార్చి నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ వారం కన్యరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ వారం గ్రహాల ప్రభావం చూస్తే కన్యరాశి వారికి కొంత మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా కూడా అవసరం. ముఖ్యంగా ఉద్యోగం, ధనం, కుటుంబం మరియు ఆరోగ్య విషయాల్లో సమతుల్యత అవసరం. ఈ వారం గ్రహస్థితి విషయానికి వస్తే ఈ వారం బుధగ్రహం ప్రభావం మీ రాశిపై ఉంటుంది. దీని వలన మీరు ఆలోచనల్లో స్పష్టతతో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు రావచ్చు. అయితే తొందరపడకుండా పూర్తిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఇక ఉద్యోగం మరియు వ్యాపార విషయానికి వస్తే ఉద్యోగం చేసే కన్యరాశి వారికి ఈ వారం మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆఫీసులో మీరు చేసిన పనికి ఈ ప్రశంసలు వచ్చే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు కూడా మీకు రావచ్చు. కొంతమందికి పనోన్నతి గురించి మంచి వార్తలు కూడా రావచ్చు. వ్యాపారం చేసే వారికి ఈ వారం కొంత బిజీగా ఉండే అవకాశం ఉంది. కొత్త కస్టమర్లు రావచ్చు. కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా కుదిరే అవకాశం ఉంది. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక ధన సంబంధిత విషయాలకు వస్తే డబ్బు విషయాల్లో ఈ వారం కన్యరాశి వారికి సగటు నుంచి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొంతమందికి అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పాత బకాయిలు తిరిగి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. కానీ అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఈ వారం సేవింగ్ చేయటం మంచిది. ఇక కుటుంబ విషయానికి వస్తే కుటుంబ విషయాల్లో ఈ వారం మంచి సమయం ఉంటుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయం గడపవచ్చు. అయితే చిన్న విషయాలను పెద్దగా తీసుకోకపోవటం వలన చిన్న వివాదాలు రావచ్చు. అందుకే ఓపికగా మాట్లాడటం మంచిది. ఇక ప్రేమ విషయానికి వస్తే ప్రేమలో ఉన్న కన్యరాశి వారికి ఈ వారం మంచి సమయం ఉంటుంది. మీరు ప్రేమించే వ్యక్తితో సంబంధం మరింత బలపడే అవకాశం ఉంది. కొంతమందికి ఈ ప్రేమ విషయాలు కుటుంబంలో చర్చలకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కన్యరాశి విద్యార్థులకు ఈ వారం చదువులో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఏకాగ్రత పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది. కానీ ఆలస్యం చేయకుండా క్రమంగా చదవటం చాలా అవసరం. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య విషయాల్లో ఈ వారం సాధారణంగా బాగానే ఉంటుంది. కానీ కొంత అలసట లేదా ఒత్తిడి అనిపించవచ్చు. అందువలన సరైన విశ్రాంతి తీసుకోవటం మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం మంచిది. రోజు కొంత వ్యాయామం చేయటం మంచిది. ఈ వారం కన్యరాశి వారికి అదృష్ట సంఖ్య విషయానికి వస్తే 5, 6, 8. అదృష్ట రంగు ఆకుపచ్చ. బుధవారం మరియు శుక్రవారం రోజున ముఖ్యమైన పనులకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మంచి ఫలితాలు రావడానికి కొన్ని పరిహారాలు చేయవచ్చు. బుధవారం రోజున విష్ణుదేవుని ప్రార్థించడం మంచిది. ఆలయంలో పచ్చని పళ్ళు లేదా పచ్చని కూరగాయలను దానం చేయటం శుభప్రదం. పేదవారికి అన్నదానం చేయటం వలన మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారం మొత్తం కన్యరాశి వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు క్రమశిక్షణతో మరియు శ్రమతో పనిచేస్తే విజయాలు సాధించే అవకాశం ఉంది. కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగటం మంచిది. ఈ రాశి ఫలితాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.